వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. టీఆర్ఓ పుష్పలతని చాలామంది అనేక మంది మనం ఫ్రంట్ లైన్ వర్కర్ మరికొంతమంది అంగవికలుగా తయారయ్యారు. మరికొంతమందికి అనేక ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి చాలామందిని బలి తీసుకుంది. దాంట్లో మన ఫ్రంట్ లైన్ వారియర్స్ కానీ అందరూ కూడా సంస్థలు వీళ్ళందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు సార్ అలాగే పట్టుకోండి సార్ ఇటు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ని విధానంగా కంప్లీట్ చేస్తాము. దయచేసి శాఖ, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు వీళ్ళని మొదటిగా అందరినీ కూడా ఉండదు అయిపోయి మేడం మీరు అలా పట్టుకోండి అది చూడండి మేడం రెడీ. డాక్టర్ వహీదా గారిని మారుతి గారిని, ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ఆర్డీఓ గారు వెంకటరెడ్డి గారికి, వేదికలో వచ్చిన పెద్దలు గౌరవ కమిషనర్ గారు కామిల మేడం గారికి, డిఎల్డిఓ శ్రీ రమేష్ బాబు గారికి, ఆర్బీటీ మేనేజర్ కామిలమ్మ గారికి, డాక్టర్ అయినశ్రీ గారు, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన కరోనా పోరాట యోధులు, పాత్రికేయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు దాదాపుగా సంవత్సర కాలం అవుతోంది మనం ఈ కరోనా పాండమిక్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదుర్కోవడం మొదలుపెట్టి 2019 అక్టోబర్ నవంబర్ మాసంలో ఎక్కడో చైనాలో హ్యూబే ప్రావిన్స్లో ఉన్న వుహాన్ సిటీ ఒక ఫిష్ మార్కెట్లో బ్యాట్ ద్వారా మనుషులకి రావడం, అక్కడి నుంచి అది ఒక కరోనా వైరస్ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్ లాగా ప్రజల ప్రాణాలను తీస్తూ ఉంది అని వాళ్ళు గమనించే లోపే వేల మందికి అది పాకిపోవడం. మరి WHO జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే దీన్ని పాండమిక్గా గుర్తించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు దాదాపుగా నాకు తెలిసి 5 కోట్ల పైచిలకు కేసులు, పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. అందులో మోర్ దాన్ 12 లక్షల మంది పైచిలకు ఇప్పటికే మరణాలు కూడా జరిగాయి. వీటన్నిటికంటే మించి ఈ సంవత్సర కాలంలో మరి ఆర్థికంగా జరిగిన నష్టం, బోత్ ద వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ రెండు కలిపితే ఎంత ఆర్థిక నష్టం జరిగిందో అంతకు రెట్టింపు ఆర్థిక నష్టం జరిగిందనేది ఒక అంచనా. కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రావాల్సింది, కానీ అంత దారుణంగా బహుశా ఈ శతాబ్దంలోనే వర్స్ట్ కైండ్ ఆఫ్ డిజాస్టర్స్. మరి దీన్ని మన దేశంలోకి ఫిబ్రవరి ఆఖరిలోనో మార్చి ఫస్ట్ వీక్లోనో రావడం జరిగింది. ఇప్పటికే మన దేశంలో కూడా దాదాపుగా 80 లక్షల పైచీలకు పాజిటివ్ కేసులు
రిజిస్టర్ కావడం, క్లోజ్ టు 1 lakh డెత్స్, అరౌండ్ 18,000 డెత్స్ పైన ఇప్పటికే మన దేశంలో కూడా రిజిస్టర్ అయింది. మార్చి 2nd వీక్ మార్చి సమ్వేర్ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ప్రవేశించింది. మార్చి 21 నుంచి కూడా లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ మార్చి 21 వస్తే 23 నుంచి కంప్లీట్ లాక్డౌన్, దాదాపుగా 4 నెలల పాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లాక్డౌన్ చూసింది భారతదేశం. మరి ఈ సమయంలో ఎన్ని రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనందరం కూడా చూశాం. కోట్ల మంది ముఖ్యంగా వలస కార్మికులు వందలు వేల కిలోమీటర్లు నడుచుకుంటూ చిన్నపిల్లలు ఎత్తుకొని వాళ్ళ స్వదేశాలకు స్వప్రాంతాలకు పోవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్ల, అదేవిధంగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా నుంచి కూడా మన రాష్ట్రానికి నడుచుకుంటూ రోజుల తరబడి నడుచుకుంటూ వచ్చినటువంటి సంఘటనలు మనం చూసాం. అదేవిధంగా మానవ సంబంధాలు కూడా ఏ విధంగా దెబ్బతిన్నాయో కూడా చూశాము. సొంత కుటుంబ సభ్యులు చావు బతుకుల్లో ఉంటే కూడా చూడలేని పరిస్థితి, ఆఖరికి గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు కూడా పంచుకొని పరిస్థితులు కూడా ఈ కరోనా సృష్టించింది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్, ఎంత ప్యానిక్ సిచ్యువేషన్, కరోనా వచ్చిందంటే చావే అన్నట్టుగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఎంతోమంది వ్యారియర్స్ మీలాంటి వాళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్లో ఉండి పోరాటం చేయడం వల్లనే ఈరోజు కరోనాని మనం అదుపు చేయగలిగాం. దేశం కంటే కూడా మెరుగ్గా మన రాష్ట్రంలో ఈరోజు అతి తక్కువ పాజిటివిటీ రేట్, అతి తక్కువ మోర్టాలిటీ రేట్, ఇవన్నీ కూడా మనం సాధించగలిగాం. అండ్ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈరోజు మనం చాలా సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ప్రారంభం నుంచి కూడా ప్రతిరోజు కూడా రివ్యూస్ చేసుకుంటూ ప్రతిరోజు మరి దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైన ఆర్థిక సహకారం కూడా ఈ ప్రభుత్వం చేసింది. ఓవైపు పేద ప్రజల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు ఉచితంగా రేషన్ ఇవ్వడం అయితేనే, ఆర్థికంగా సహాయం చేయడం అయితేనే, అన్నిటికంటే మించి ఉపాధి హామీ ద్వారా ఎన్నడూ లేనంతగా ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా ఉపాధి కల్పించి ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవడం అయితేనే, ఇవన్నీ కూడా ఓవైపు జరుగుతూనే మరోవైపు కరోనాకి కావాల్సినటువంటి టెస్టింగ్ సెంటర్ మరి ఈరోజు మనకు ఆ జబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన రోజుకి ఒక్క టెస్టింగ్ సెంటర్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు దేశంలోనే అత్యధికంగా టెస్టులు చేసే రాష్ట్రంగా మనం ఎదగలిగాం. టెస్టింగ్ అయితేనేమి, ఆ తర్వాత ట్రేసింగ్ అయితేనేమి, ట్రీట్మెంట్ అయితేనేమి, అన్నింటిలో కూడా మనం ముందు నిలబడ్డాం. అన్ని డిపార్ట్మెంట్ ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, మున్సిపాలిటీస్ అయితేనేమి, అన్నిటికంటే మించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వార్డ్ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు, వాలంటీర్స్ అందరూ కూడా మరి ఈరోజు ఈ పోరాటంలో ముందుండి దీన్ని మనం అమలు చేయగలిగాం. మరి కదిరి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ 1st వీక్లో ఎప్పుడో అనంతపురం జిల్లాలో మన చుట్టుపక్కల కూడా కరోనా వచ్చినప్పటికీ దాదాపుగా నాకు తెలిసి జూన్ ఎండింగ్ వరకు, జూన్ లాస్ట్ వరకు 3 నెలల పాటు కదిరి నియోజకవర్గంలో దాన్ని రాకుండా మనం కాపాడుకోగలిగాం. అద్భుతంగా వాలంటీర్లు అయితేనేమి, అన్ని రకాల డిపార్ట్మెంట్లు అయితేనేమి ఎక్కడికక్కడ లాక్డౌన్ సమర్థవంతంగా విధించి 3 నెలల పాటు కదిరిలోకి రాకుండా మనం చూడగలిగాం. జూన్ ఎండింగ్లో వచ్చిన తర్వాత కూడా మన క్వారంటైన్ సెంటర్లు అయితేనేమి, జిల్లాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్వారంటైన్ సెంటర్లు మనకి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం కూడా మనం కల్పించగలిగాం. అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్
ఏరియా హాస్పిటల్, ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. అతి తక్కువ మంది డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈరోజు 5 స్టార్ రేటింగ్తో ఎప్పుడు ఏ ర్యాంకింగ్ ఇచ్చినా కూడా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినటువంటి హాస్పిటల్ మన కదిరి ఏరియా హాస్పిటల్. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత చక్కగా ఈరోజు తక్కువ కదిరి, పర్టికులర్గా కదిరి చుట్టుపక్కల కూడా మనం తక్కువ టెస్ట్ నమోదైనాయి. కోవిడ్ కేర్ సెంటర్లు కానీ, క్వారంటైన్ సెంటర్లు కానీ పక్క నియోజకవర్గాల నుంచి కూడా మన దగ్గరికి పంపించిన పరిస్థితి మనకు ఉండేది. వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మనందరితో పాటుగా ముఖ్యంగా ప్రజలు వాళ్ళు చేసినటువంటి సహకారాన్ని నిజంగానే మనం ఎన్నడూ కూడా మరవలేదు. 4 నెలల పాటు కంప్లీట్ లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా రోజువారీ కూలీ చేస్తే కానీ కడుపు నిండనేటువంటి ఎంతో మంది పేదలు కూడా నెవర్ కంప్లైంట్, ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఆకలితో పడుకున్నారో, సగం కడుపుతో పడుకున్నారో, అసలు తినకుండా పడుకున్నారో, ఈ రోజు కూడా ఎవరి మీద ఎటువంటి కంప్లైంట్ చేయకుండా మరి 4 నెలల పాటు లాక్డౌన్ భరించి మనందరికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సహకారం ఎప్పుడూ కూడా మరవలేదు. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి కోవిడ్ బ్యారియర్స్ పేరున అన్ని డిపార్ట్మెంట్లకి అందరికీ కూడా ప్రజలందరి తరఫున శిరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.